తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ, చాలామందికి అవకాశాలు కల్పించిన పార్టీ. కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈరోజు తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది. మరి ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు మాత్రం ఎట్లా మనుగడ సాధిస్తారు? ప్రకృతి అనేది ఉంటుంది, ఆ ప్రకృతి శిక్షిస్తుంది. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని నేను ఒక మాట తెలుసుకున్నాను. అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకుంటానయా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా, మా వాళ్ళకు తోడుగుంటా. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంతా దిక్కుమాల్లో అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధునోడు ఉంటాడా? అన్నం తినవాడు ఎవడన్నా మీతోని ఉంటాడా? నేను ఉండేది పాలమూరు జిల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా, తోడుంటా, వాళ్ళ కోసం పని చేస్తా. నాకంత సమయం లేదు ఇంత పనికిమాలతోని కలిసి. లేకపోతే మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పొడుచుకుంటారు. మేము చూస్తే చాలు. జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. దయచేసి మీ వివాదంలోకి, మీ కుటుంబ పంచాయతీలను, మీ కుల పంచాయతీలను మమ్మల్ని లాగకండి. మాకెలాంటి ఆసక్తి లేదు. మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించిండ్రు. మీరు కాలం చెల్లిన 1000 రూపాయల నోటు లాంటోళ్ళు. కాలగర్భంలో కలిసిపోతుంది ఆ పార్టీ. రాజకీయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, చూస్తూనే ఉండరు కదా. ఒకప్పుడు ఏ పార్టీని బతకనియేమో, ఎవరు రాజకీయం కాదు కదా, నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎందరిని ఎంతమందిని జైళ్ళకు పంపించారు. ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు. ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. ఎవరు అక్కర్లేదు, వాళ్ళే పొడుచుకుంటున్నారు. విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు సహించుకోలేని పరిస్థితి. ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించినాయి. పాపం ఊరికే పోదు. పెద్దలు చెప్పిండ్రు, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహానుభావ అని చెప్పిండ్రు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు. ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని నేను ఒక మాట తెలుసుకున్నాను. అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకుంటానయా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా, మా వాళ్ళకు తోడుగుంటా. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంతా దిక్కుమాల్లో అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధునోడు ఉంటాడా? అన్నం తినవాడు ఎవడన్నా మీతోని ఉంటాడా? నేను ఉండేది పాలమూరు జిల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా, తోడుంటా, వాళ్ళ కోసం పని చేస్తా. నాకంత సమయం లేదు ఇంత పనికిమాలతోని కలిసి. లేకపోతే మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పొడుచుకుంటారు. మేము చూస్తే చాలు. జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. దయచేసి మీ వివాదంలోకి, మీ కుటుంబ పంచాయతీలను, మీ కుల పంచాయతీలను మమ్మల్ని లాగకండి. మాకెలాంటి ఆసక్తి లేదు. మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించిండ్రు. మీరు కాలం చెల్లిన 1000 రూపాయల నోటు లాంటోళ్ళు. కాలగర్భంలో కలిసిపోతుంది ఆ పార్టీ.